నమస్తే వెల్కమ్ టు LCN న్యూస్. ఫ్లెమింగో ఫెస్టివల్లో మూడవ రోజు అష్టకష్టాలు. తిరుపతి జిల్లా సూలూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని సూలూరుపేట కేంద్రంగా మూడవ రోజు జరుగుతున్నటువంటి ఫ్లెమింగో ఫెస్టివల్ ను సందర్శించడానికి వచ్చినటువంటి ప్రకృతి ప్రేమికులకు అష్టకష్టాలు తప్పలేదు. పర్యాటక కేంద్రాన్ని సందర్శించడానికి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రతిరోజు 30 బస్సులు పెడతామని అధికారులు తెలియజేయడం జరిగింది. కానీ మూడవ రోజు వచ్చేసరికి కేవలం రూటుకి 2 చొప్పున స్కూల్ వ్యాన్లు తిరుగుతున్నాయి. దీనివలన సమయానికి బస్సులు లేక చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు 10 గంటల నుండి ఎండలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే వారే లేరంటూ ప్రజలు లబోదిబోమంటున్నారు. నుంచి వచ్చాము, 8 గంటల నుంచి ఉన్నాం. ఏడినే బస్సులు రాలేదు, ఫ్రీ బస్సులు అని చెప్పారు. ఆటోకి 100 రూపాయలు అడుగుతున్నారు. ఫ్రీ బస్సు అంటున్నారు, ఇంకా వదలలేదు, ఇంకా రాలేదు. నిన్న ఒక రోజు పెట్టారు, ఈ రోజు పెట్టలేదు. 2025లో ఫ్లెమింగో ఫెస్టివల్ 4 years తర్వాత చేస్తున్నారు. కానీ ఎలాంటి వసతులు లేకుండా ఎప్పుడూ జరగని విధంగా ఈసారి బస్సులు పెట్టి ఒకరోజే పెట్టారు. అది కానీ నిన్న ఒకరోజు 19వ తేదీ ఒకరోజు బస్సులు పెట్టి ముందు రోజు ఆ పక్క రోజు పెట్టలేదు. ఏడికి పోవాలన్నా, నేలపట్టు పోవాలన్నా, బీవీపాలెం పోవాలన్నా, అట్కంటి పోవాలన్నా ఎలాంటి బస్సులు పెట్టలేక ఇక్కడ జనాలందరూ వెయిట్ చేస్తున్నారు. ఉదయాన్నే వచ్చి బయట ఊర్ల నుంచి వచ్చినారు, వేరే వేరే ఊర్ల నుంచి వచ్చినారు. కానీ వాళ్ళకి ఎలాంటి వసతులు లేకుండా ఫ్రీ బస్సులు పెట్టకుండా ఆటోలను వదిలేశారు. ఆటోలు ప్రతి ఒక్కరూ 100-50 రూపాయల పైన ఆడుతున్నారు. ఇది మీరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు పిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరూ వచ్చినారు ఇక్కడికి. కానీ ఎలాంటి బస్సులు లేకుండా ఈ విధంగా జరిపితే, ఎలాంటి బస్సులు లేకుండా, ఎలాంటి వసతులు లేకుండా పిల్లలు, పెద్దలు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక ఆటో అడిగినా 100, 150, 200 పైన దాకా తీసుకుంటున్నారు. మాకు తిండికి మాత్రం మేము తెచ్చుకుంటాం, కానీ ఈ ఛార్జీలు అనేది మా వల్ల కాదు, ఎవరు కానీ భరించలేరు. ఉదయం 8-9 గంటల నుంచి వచ్చి ఇక్కడ చాలామంది వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు టైం 1 గంట వరకు అవుతుంది. ఎలాంటి ఒక్క బస్సు కానీ రాలేదు. ఆదివారం మాత్రం NBKR బస్సులు వేశారు, ఇంకా ఎలాంటి బస్సులు వేయలేదు. అది కానీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. వచ్చిన ప్రతి ఒక్కరూ నిరాశపడుతున్నారు. దయచేసి ఇలాగా ఇంకెప్పుడు జరగకుండా మాకు బస్సులు వేయవలసిందిగా కోరుతున్నాము. వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ ఒక్క బస్సు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఒక బస్సు వదిలితే ఎలాగా ఇంతమందికి? ఎంతమంది చిన్నపిల్లలందరూ ఎండలో చూడండి ఎట్లా ఉన్నారు అసలు. ఏంటి ఒక్క బస్సు వదిలేసి ఏంది? అందరూ కాసుకున్నారు. కొంతమంది డబ్బులు తెచ్చుకుంటారు. ఆటోలకు వెళ్ళే వాళ్ళు ఆటోలకు వెళ్తారు, బస్సులో వెళ్ళే వాళ్ళకు ఎంతమంది చూడండి వెనక. బస్సు కోసమే వచ్చి నిలబడుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. ఇలా అయితే ఎలాగా? అందరూ పెట్టుకొని పోవాలంటే కష్టం కదండి. ఏంటి మెయింటెనెన్స్ కొంచెం బాగుంటే బాగుంటుంది. బస్సులు మాత్రమే తిరుగుతున్నాయి. ఆటోలకు వెళ్ళాలంటే 100, 200, 300 అడుగుతున్నారు. ఎలా వెళ్ళాలి అసలు? ఏందో మీరే కొంచెం ఇక్కడ చాలా మంది పిల్లకాయలు కూడా చాలా అల్లాడిపోతున్నారు. 2 బస్సులు వస్తున్నాయి. నేను చూసింది ఒక బస్సేనండి. పొద్దున్న నుంచి ఒక బస్సు చూసాము. ఒక బస్సు వెళ్ళిపోయింది. మేము ఉదయం నుంచి ఉన్నాము ఇక్కడే. ఒక బస్సు వెళ్ళిపోయింది. మేము ఉదయం 10:30 ఆ టైంలో వచ్చేసాం. 10:30 అప్పటి నుంచి ఒక బస్సే తిరుగుతుంది. ఒక బస్సే తిరుగుతుంది.